పడింది. పొద్దున వర్షం పడ్డ దెబ్బకి అందరూ వలలు పట్టుకుని అయితే చెరువుకు బయలుదేరారు. మేము కూడా అలాగే పట్టుకెళ్దాం అనుకుంటే మాకు చిన్న వల దొరికింది గాయస్. దాంట్లో మాకు పడతాయనే నమ్మకం లేక మా బాబాయ్ అయితే ఎర్రలు తవ్వుతున్నాడు. ఈ ఎర్రలకి మట్టలు జల్లలు మస్తుగా పడతాయిలేండి మనకి. మా చిన్నప్పుడైతే ఎర్రలు పట్టుకెళ్లి పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా టిఫిన్లు జల్లలు తీసుకొచ్చేటోళ్ళం. ఈ మధ్య మనకి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయి. ఇంత కష్టపడి ఎన్ని ఎర్రపురుగులు తవ్విండో చూడండి. ఈ పురుగులన్నీ కలిపి ఒక గంట సేపు పడ్డానికి కూడా రావనుకుంటా. ఎలాగో మనకి చిన్న వల ఉందిగా, దాంట్లో పడ్డ చేపలు కవర్ చేస్తాయేమోలే. ఈ లోపు 2 జాంకాయలు అమరేద్దాం మనం. ఎండాకాలం ఈ కాయలు భలే తీయగుండేలేండి. ఇప్పుడైతే వర్షాలు పడ్డ స్టార్టింగ్ నుండి సప్ప పడిపోయినాయి కాయలు మొత్తం. ఒక్కటి కూడా టేస్ట్ లేవు. ఎందుకు ఇట్లా అవుతుందా మరి? ఎండాకాలం తీయగుంటాయి, వర్షాకాలం మొత్తం సప్ప పడతాయి. ఇదేం మ్యాజిక్ మరి? టేస్ట్ తో మనకేం పని ఉందిలే, తినడానికి ఏదో ఒక కాయ ఉంటే చాలు. 2 కాయలు తెంపి జీవులో పెట్టుకుని వలలు పట్టుకుని అయితే బయలుదేరాం. ఎర్రలతో పని అవ్వదేమో అని మన ఫేవరెట్ గాలాలు 3 హుక్స్ ఉన్నాయి కదా, పిండి కొంచెం కలుపుకొని అవి కూడా పట్టుకెళ్తున్నా. అందులో ఒక్కటి పడ్డ పెద్ద సైజే ఉంటాయి. సాయంత్రం కూర కరెక్ట్ గా సరిపోతాయి. చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు పిత్తపరిగణ వల తొక్కడానికి ఒక పక్కనైతే పుల్ల గుచ్చుతున్నాం. చెరువు గట్టు మీద రాళ్ల దెబ్బలు ఎక్కువ ఉండి పుల్ల దింపడానికి మా బాబాయ్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూడండి. ఒకటోసారి దిగలే, రెండోసారి దిగలే, మూడోసారి గట్టి పట్టుబట్టాడు గాయస్. పుల్లని గట్టికి దింపేసి వల తొక్కడానికి సిద్ధమైపోయాం. ఇక్కడ వల తొక్కేది ఎవరు అనుకుంటున్నారు? ఆ 6 ప్యాక్ చూసాకే మీకు అర్థమైపోవాలి గాయస్, మనమే ఇప్పుడు వల తొక్కేది. వల చిక్కులన్నీ నిదానంగా ఇప్పుదాం. అసలే వల కూడా మంది కాదు. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి గాయస్. కొంచెం దగ్గర ఈ వల ఫాస్ట్ గా తొక్కేసి గాలం పడదాం. వర్షం పడి ఆగిపోయింది కదా, నీళ్లు మాత్రం ఇప్పుడు చల్లగా ఉన్నాయి గాయస్. చేపలు కావాలంటే ఇంకా తప్పదు కదా, అదరిదాకా వల పెట్టేద్దాం. ఇలాగా వల తొక్కుతున్నప్పుడే చిన్న చిన్న పరికలు అటు ఇటు తిరుక్కుంటూ వలలో చిక్కుతున్నాయి. ఈ సీన్ మాత్రం భలే ఉంది గాయస్. ఎలాగోలా తిప్పలు పడి వల ఈదరికి ఆదరికి తొక్కేసేలేండి. ఇప్పుడైతే మనం గాలాలు పట్టే టైం వచ్చేసింది గాయస్. నాకైతే గాలం పట్టడం అంటే మస్తు ఎక్సైట్మెంట్ ఉంటది. పెద్ద చేప గాలంలో పడుతుంటే ఆ ఫీలే వేరుంటది అబ్బా. ఇందాక చిన్న చేపల వల తొక్కాం కదా, దాంతో ఇంకో పెద్ద చేపల వల కూడా తీసుకొచ్చాం. ఈ వల 5 ఏళ్ళు వచ్చుంటది. ఇందులో కేజీ నుండి పైకే పడతాయి పెద్ద చేపలు. దీన్ని తొక్కాలంటే మాత్రం లోతులోకే తొక్కాలి. ఒడ్డు ధరమ్మట మాత్రం అస్సలు కుదరదు. మేము చూసుకోకుండా తీసుకొచ్చాం దీన్ని. ఈ నెరువు చాలా పెద్దగా ఉంటది, అందుకే ఒడ్డు ధరమ్మట తొక్కితే మాత్రం దామర మొగ్గులు అలాంటివన్నీ పట్టేసి చిక్కగా అయిపోద్ది వాళ్ళ. మా బాబాయ్ ఇప్పుడు ఎర్రలు గుచ్చి జల్లల కోసం అయితే గాలం వేసిండు. ఎలా పడుతుందో మీకు కూడా చూపిస్తా పదండి. మా బాబాయ్ ఇప్పుడు మంచి క్యాచ్ లాగుతాడు చూడండి. జిల్ల పొరుగు, జిల్ల పొరుగు. పడింది. పడిపోయింది నీటిలో. అది పట్టుగా గట్టికి పడింది. ఫస్ట్ కొర్రమేను. అది సూపర్. ఈ సంచులైట్ కవర్ ఇస్తుంది. మట్ట పిల్ల కాదు, అది ఎక్కడ మునిగింది గాలం. దారమే మునగలేదు కదా, అంది దుఃఖం మీద పడింది దొడ్డు మీద. ఫస్ట్ కొర మేము సాధించాడు వీరడు, అంతే ఉంది. లోతు తగ్గి దానికి కొర్రమేన్ అలా ఉరుకుతుంది. గుర్తుది ఎడకైనా రాయేదని పెట్టు, ఆగేటట్లేదు ఇది.
మా బాబాయ్ మట్టపిల్ల లాగిండు కదా, నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ గా అనిపించింది. నేను కూడా రవ్వ చేపలు పడదామనేసి పిండి పట్టుకుని వచ్చా. చూద్దాం మన గాలానికి రవ్వ చేప పడుతుందో ఏం చేప పడుతుందో. రవ్వ చేపల మేత కోసం పిల్లల పిండితో పాటు రాత్రి మిగిలిపోయిన అన్నం కొంచెం తీసుకొచ్చా. లాస్ట్ టైం కూడా ఇలా చేసాకే 2 కేజీలు రవ్వ చేప పడింది. చూద్దాం ఇప్పుడు కూడా మన గాలానికి తగిలిద్దో లేదో. గాలం పడుతుంటే పక్కనే చచ్చిపోయిన కొర్ర మీద ఒకటి కనిపించింది. అది వలలో చిక్కుకుంది. చేపల కోసం వల పెట్టిన వాళ్ళు చెరువులో నుండి వల బయటికి తీయలేదనుకుంటా. అందులో అయితే చిక్కుకొని చనిపోయింది. ఇది పాపం ఎవరికి యూజ్ లేకుండా దీని ప్రాణం పోయింది. నెక్స్ట్ టైం చెరువులో వల పెట్టిన వాళ్ళు మర్చిపోకుండా తీసేయండి గైస్, లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బాగా స్మెల్ వస్తుంటే దీన్ని దూరంగా పడేసి గాలాల దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ రోజు మా బాబాయ్ టాపు ఇప్పటికి 3 రవ్వ చేపలు పట్టిండు. అవతలకి ఇళ్ళకి చూపిస్తా ఆ 3 రవ్వ చేపలు ఎంత పెద్ద సైజు ఉన్నాయో. మన 3 కొక్కేల గాలానికి ఈ జల్ల చేప పడ్డం ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లే గైస్. ఇన్ని రోజులు పిండేస్తే రవ్వ చేపలే పడతాయి అనుకున్నా కానీ ఇలా జల్ల చేపలు పడతాయని నేను అస్సలు అనుకోలే. పడేదేదో పెద్ద సైజు జల్ల పడన్నా బాగుండేది. ఇది వేలేడంతే ఉంది గైస్. చిన్న చేపలతో కలిపి దీన్ని కూడా కలిపి ఉండేద్దాం లేని అప్పటి వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మమ్మల్ని ఒక చేప ఎంత మోసం చేసిందో చూడండి గైస్. అసలు అంత లోపల లాక్కెళ్ళింది పర్లేదు. అయినా దొంగ చేప అయి ఉంటుంది. పిత్తపరిగా ఏంట ఎక్కడికి వెళ్ళి ఈ మాత్రం వదిలిపెట్టవి. చిన్న సైజులే కదా. గాయస్ మాకు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తా. మా బాబాయ్ అయితే ఇప్పుడు తీసుకుంటే చూడండి. అయ్యో గూడ పరిగెలు కదా, గూడ పరిగెలు బిల్ల పరిగెలు అన్నయ్యేనా. మొత్తం మీద మనకు పడ్డ చేపలు ఇవే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరైతే మన వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.